ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 5వ తేదీ బుధవారం రోజున తెల్లవారితే మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే షాక్ అవ్వాల్సిందేనండి. ఉదయం నుండి రాత్రి వరకు మీ యొక్క జీవితంలో జరగబోయే పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే సాయంత్రం సమయంలో మీ యొక్క మనసును ప్రశాంతంగా, అంటే మీ మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుందన్నమాట. గత కొంత రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా కనిపించడానికి ప్రారంభం కాబోతుంది. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినేందుకు అయితే ప్రయత్నం అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిగలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ఇక రేపటి రోజున అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 4, 8, 11. అదృష్టపు రంగుల్లో నీలము, ఉదా రంగు, తెలుపు రంగు అండి. శుభ సమయం వచ్చేసి 9 గంటల 11 నిమిషాల నుండి 11 గంటల 10 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల 20 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు. శుభ దిక్కు వచ్చేసి ఈశాన్యం దిక్కు అండి. అంటే ఉత్తర తూర్పు దిక్కుల వైపు కూడా ప్రయాణాలు లేదంటే ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పాలండి. ఇక మీరు గురించి చెప్పాలంటే వీరు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి నిర్ణయం అనేది తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారండి. ఇతరులకు సహాయం చేయాలనేసరి మనస్తత్వం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం అనేది జరిగితే మళ్ళీ అదే వ్యక్తిని సులభంగా నమ్మరు. కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం కొత్త కొత్త ఆలోచనలు స్వీకరించడము వీరి యొక్క ప్రత్యేకత. ఆరోగ్యపరంగా చూసుకుంటేనండి, ఈరోజు శారీరకంగా పెద్దగా ఇబ్బందులు అనేవి కనిపించకపోయినా మానసికంగా ఒత్తిడి అనేది తగ్గించుకోవడం చాలా అవసరం అండి. తగినంత నీరు అనేది తాగడం, సమయానికి భోజనం అనేది చేయడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిదని చెప్పాలి. ఇక చిన్న చిన్న అలసట అనేది లేదా తలనొప్పి, ఇటువంటివి అన్ని చిన్న చిన్న సమస్యలు, వీటి వల్ల నిర్లక్ష్యం అనేది అసలు చేయకండి. ప్రయాణ విషయంలో రేపటి రోజున ప్రయాణాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడాను తొందరపాటు నిర్ణయాలని అసలు తీసుకోవద్దండి. ఇక వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నిర్ణయించుకోండి. అవసరమైనటువంటి పత్రాలు, మొబైల్, డబ్బు ఇటువంటి వాటిని ముందుగానే తగిన విధంగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. రాత్రి వేళలో అనవసరమైనటువంటి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఈరోజు పెద్దలు, అంటే ఈ రోజున కొంచెం పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని పనులు అనేవి ప్రారంభించడము, మాట ఇచ్చేవారికి ముందుగా అంటే ఆలోచించుకోవడము, ఆర్థిక విషయాలు అన్నిటినీ కూడా జాగ్రత్తగా వ్యవహరించడము, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం వల్ల కూడా అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయండి. ప్రశాంతత, సహనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈరోజు మీకు అనేక రకాలుగా మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకునే రోజుగా కూడా మారిపోబోతుంది. తెల్లవారితే మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునేటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయండి. మీ యొక్క విషయాలు తీసుకున్నటువంటి, అంటే మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అందుకే ఎక్కడ ఉన్నా కానీ ప్రశాంతంగా ఒంటరిగా ఈ వీడియోని అయితే వినడానికి అయితే ప్రయత్నించండి. రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అనేవి దారితీసేటువంటి సలహాలు లేదంటే సంఘటనలు ఎదురవైపోయేటువంటి అవకాశం కూడా సూచించబడుతుంది. అది కుటుంబం, ఉద్యోగం, ఆర్థికం లేదంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అవి కూడా ఉండవచ్చు. ఇక అవకాశం దేనివల్ల కూడా మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రభావితము అనేది ఉండకపోవచ్చు. మీ యొక్క ఫలితము అనేది పూర్తి వివరాలు కూడా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఇక ఈ రోజున కొన్ని రంగాల్లో ఉన్నటువంటి అనుకూలంగా ఉంటుందండి. మరికొన్ని రంగాల వారికి కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం కూడా చాలా మంచిదని చెప్పాలి. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగము, మీకు కృషికి గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అనేది పెరిగి మంచి ఫలితాలు సాధించుకునే సూచనలు కూడా బలంగానే కనిపిస్తున్నాయండి. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించడం వల్ల కూడా మనశ్శాంతి అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా నిలిచిపోయినటువంటి కొత్త ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. సృజనాత్మకత రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయండి. ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోవడం వల్ల ఇబ్బందులకు ఎదుర్కోవచ్చు. స్నేహితులు లేదంటే పరిచయాలు ఉన్నటువంటి వారికి గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఇక అనవసరమైనటువంటి వాదనలతో, కోపంలతో మాట్లాడడం వల్ల కూడా సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలేమి, ఒత్తిడి ఇటువంటి ఇబ్బందులన్నీ కలిగి ఉండడం, వాహన ప్రయాణాల్లో వేగం అనేది తగ్గించి జాగ్రత్తగా ఉండడం అయితే అవసరమండి. ఈ రోజున సహనము, ఆత్మవిశ్వాసం, వివేకంతో వ్యవహరిస్తే ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ముఖ్యమైన నిర్ణయాలు అనేవి తొందరపడే ఆలోచన ఎటువంటి లేకుండా నిర్ణయాలు అనేవి తీసుకోవడము ఈ రోజున మీ యొక్క విజయానికి కీలకంగా మారిపోబోతుంది అన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున గురువారం కావడంతో
ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రాధాన్యత ఇస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటిలో పూజా మందిరం నెయ్యి దీపము, నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి అయితే ప్రార్థించడం, శ్రీ మహావిష్ణువు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం, మీకు ఓం నమో నారాయణాయ లేదంటే మీకు అలవాటైనటువంటి దైవాన్ని భక్తితో జపించడం అయితే మంచిదండి. వీలైతే సమీపంలో దేవాలయాన్ని దర్శించడం, కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం అనేది చేసుకోండి. మీకు కులదేవతను స్మరించడం మర్చిపోవద్దు. కులదేవతకు మనస్ఫూర్తిగా నమస్కరించి కుటుంబ సభ్యులు ఆరోగ్యం ఐశ్వర్యం కోసం ప్రార్థించుకోనండి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక చేయదగినటువంటి పరిహారాలు వచ్చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉదయము ముగ్గు వేసి దీపం అనేది వెలిగించుకోనండి. పక్షులకు గింజలు నీరు అందించండి. గోమాతకు పచ్చగడ్డి లేదంటే ఇతరులకు అనుకూలమైనటువంటి మేత అనేది అందించడం కూడాను సేవ చేయగలిగితే చాలా మంచిదండి. సాయంత్రం రావి చెట్టు లేదంటే వేప చెట్టు సమీపంలో కొద్దిసేపు ప్రార్థన అనేది చేసి దీపం వెలిగించగలిగితే శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా మీకైతే అందుతాయని చెప్పాలి. అనవసరంగా కోపం కఠినమైనటువంటి వాదోపవాదనలు వీలైనంత వరకు కూడా నివారించుకోకండి. ఇక చేయదగినటువంటి దానాలు వచ్చేసి అవసరమైనటువంటి వారికి పసుపు, శనగలు లేదంటే పండ్లు దానం అనేది చేయడం, పేదలకు అన్నదానం చేయడం లేదంటే తాగునీరు అందించడం పుణ్యకార్యంగా భావించుకోండి. విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులు, విద్యా సామాగ్రికి దానం చేయడం కూడా చాలా మంచిదండి. ఇక ఆలయంలో భక్తితో పండ్లు లేదంటే పువ్వులను సమర్పించడం, ఈ యొక్క పూజకు పరిహారాలు ధ్యానాలు అంతా కూడాను విశ్వాసంపై ఆధారపడి అన్నమాట. ఇక వీటిని భక్తి వినయము సత్సంకల్పంతో ఆచరిస్తే మనసుకు ప్రశాంతత అనేది సానుకూలమైనటువంటి ఆలోచనలు కలుగుతాయని కూడాను విశ్వసిస్తారండి. ఇక అలాగే ఈ మధ్య కాలంలో మీపై నరదృష్టి ప్రభావం అనేది ఉంటుంది అనేసి పెద్దలు భావించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. అందుకే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క విషయాలను చివరి వరకు వినడానికి అయితే ప్రయత్నించండి. ఈ యొక్క విషయం అనేది ఈ యొక్క రాశి వారికి ఈ మధ్య కాలంలో ఒక ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. మీ యొక్క ఎదుగుదలను చూసి సంతోషించేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. అదేవిధంగా మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడేటువంటి వారు కూడా కొంతమంది అయితే ఉన్నారండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క చిరునవ్వు నిజమైనటువంటి అభిమానంగా కాకపోవచ్చు. ప్రతి ఒక్క పొగడ్త మీ వెనక ఉండేటువంటి ఒక చెడు ఉద్దేశంగా కూడా ఉంటుంది అని కూడా అనుకోవద్దండి. అంటే మీ ఇంట్లో ఆనందంగా ప్రశాంతత ఐకాంత్యం ఉండడం వల్ల కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అపార్థాలు సృష్టించేటువంటి మాటలు ఒకరి నుండి మరొకరు చెప్పేటువంటి వాక్యాలు చిన్న విషయాలు పెద్దదిగా మారడము చూపించేటువంటి ప్రయత్నాలు జరిగిన అవకాశం కూడా ఉందండి. అందుకే ఎవరో చెప్పినటువంటి మాటలను నిజంగా కూడా నమ్మేసి నిజాలు అనేవి తెలుసుకోకుండా మాత్రమే నిర్ణయం అనేది తీసుకోవడం కూడా చాలా మంచిదండి. భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు వచ్చినా కానీ వాటిని అనేది చెప్పుకోకుండా ప్రేమతో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలండి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సహనం కూడాను చాలా ముఖ్యము. కోపంతో మాట్లాడిన ఒక్క మాట ఎన్నో సంవత్సరాలుగా అనుబంధాన్ని దెబ్బతీయగలదు. అందుకే ఈ కాలంలో ఈ యొక్క మాటల్లో మృదుత్వం, మీ యొక్క నిర్ణయాల్లో వివేకం అనేది ఉండాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు యొక్క ప్రణాళికలు, కుటుంబం యొక్క రహస్యాలను అందరితో కూడా పంచుకోవడం మంచిది కాదనమాట. కొన్నిసార్లు మన యొక్క బలహీనతలను తెలుసుకున్న వారే మన పైన ఉపయోగించడానికి ప్రయత్నించిన అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే అవసరమైనటువంటి వారికి మాత్రమే అవసరమైనటువంటి విషయాలు చెప్పడం అలవాటు అనేది చేసుకోనండి. అలాగే మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి ముందు కూడాను మీ యొక్క విజయాలకు అతిథిగా ప్రదర్శించడం అనేది కూడా నివారించుకోనండి. కొంతమంది ఏదైనా అంటే కొంచెం మనం ఏదైనా కానీ సాధించామనుకోండి, ఇప్పుడు మన యొక్క ఫ్యామిలీలోనో లేదంటే మేము ఇల్లు కట్టుకున్నాము, లేదంటే మా యొక్క పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు, కానీ లేదంటే మా యొక్క అప్పులన్నీ కూడా తీరిపోయాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాము, లేదంటే మా యొక్క భార్య అంతా కూడా కొనిచ్చింది, ఈ విధంగా తెచ్చారు అనేసి మనం ఎవరైనా కానీ గొప్పలని చెప్పుకుంటూ ఉంటాం కదండి. అలా అతిగా ప్రదర్శించడం కూడా వీరైతే నివారించుకోవాలన్నమాట. ఇక వినయం ఎప్పుడు కూడా మనిషికి గొప్ప అలంకారం అండి. వినయంతో ఉంటే వారికి దైవానుగ్రహం కూడా పూర్తిగా లభిస్తుంది. పెద్దలు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, నరదిష్టి తొలగిపోవాలని పెద్దలు చెప్పినటువంటి కొన్ని సంప్రదాయాలు, పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఇంట్లో పూజ మందిరంలో నెయ్యి దీపము లేదంటే నువ్వుల దీపము అనేది భక్తితో ప్రార్థించడం అండి. ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచుకొని ముగ్గు వేయడం శుభప్రదంగా భావించుకోవచ్చు అన్నమాట. ఇక వారానికి ఒక్కసారి అయినా సరే గోమాతకు పచ్చగడ్డి లేదంటే ఇతర అనుకూలమైనటువంటి మేత అనేది సమర్పించడం, నమస్కరించుకోవడం చాలా శుభప్రదం అండి. ఇంట్లో ప్రశాంతత వాతావరణం కోసం దైవనామస్మరణ అంతా కూడా పవిత్రమైనటువంటి గంధాల పారాయణం చేయడం కూడా మంచిదండి. పేదలకు అన్నదానం చేయడం, పక్షులకు గింజలు వేయడం, దహంతో ఉన్నటువంటి వారికి సత్కార్యాలు చేయడం, ఇంట్లో కోపము, అసూయ, కఠినమైనటువంటి మాటలు తగ్గించి ప్రేమతో మాట్లాడిన ప్రయత్నం అయితే చేయండి. ఇక రేపటి రోజున ఖచ్చితంగా పూజా విధానం వచ్చేసి ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు లేదంటే పసుపు రంగు వస్త్రం ధరించి పూజా మందిరంలో దీపం అనేది వెలిగించండి.
శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణ స్వామివారికి దత్తాత్రేయ స్వామివారికి మీ యొక్క ఇష్టమైనటువంటి దైవాన్ని భక్తితో ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనేటువంటి మంత్రాలను కూడా జపిస్తూ ఉండండి. ఇక అరటి పండ్లు లేదంటే అన్నదానం చేయడము ఎంతో శుభప్రదంగా భావించండి. అలాగే మీకు మీ యొక్క కులదేవత నామస్మరణ మాత్రం అసలు మర్చిపోకండి. క్షేమం ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉండండి. మీ యొక్క పూజలు పరిహారాలు విశ్వాసాలపై ఆధారపడి ఉన్నటువంటి వారికి భక్తి సంకల్పం మంచి ఆచరణలతో పాటుగా పాటిస్తే మనసుకు ప్రశాంతత ధైర్యం సానుకూలమైనటువంటి దృక్పథం అన్నీ కూడా పెరుగుతాయనేసి విశ్వాసం అండి.